ఊహించుకోండి, 1000 నాటి ఒక పాత కోట కింద ఆధునిక జీవితం పరుగులు పెడుతుంది. ఈ రెండింటి కథ ఒకే ఒక్క రాతి స్తంభంతో మొదలైందంటే నమ్మగలరా? అదే ఖమ్మం. పురాణాల నుండి పుట్టిన ఈ నగరం కథలోకి మన ప్రయాణం మొదలుపెడదాం. సాధారణంగా ఒక నగరం కథ ఎలా మొదలవుతుంది? బహుశా ఒక రాజుతోనూ, ఒక సామ్రాజ్యంతోనూ కదా? కాని ఒక నగరం కథ ఒకే ఒక్క స్తంభంతో మొదలవడం ఎప్పుడైనా విన్నారా? వినడానికి కాస్త వింతగా ఉన్నా ఖమ్మం వెనుకున్న అసలు కథ ఇదే. ఆ కథేంటో చూద్దాం రండి. ఖమ్మం అసలు పేరు స్తంభాద్రి. దీన్ని విడదీస్తే స్తంభం ఉన్న అద్రి అంటే కొండ. స్తంభం ఉన్న కొండ అనమాట. ఈ పేరు వెనుక ఒక పెద్ద పురాణ గాథే ఉంది. హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహస్వామి ఒక స్తంభం చేల్చుకొని వచ్చారని మనందరికీ తెలుసుకదా. ఆ కథకు ముడిపడిందే ఈ నగరం పేరు. సరే, మరి ఈ పురాణాల్లోంచి వచ్చిన పేరు కాలక్రమేణా ఎలా మారి ఇప్పటి మన ఖమ్మం నగరమయ్యిందో ఆ ప్రయాణమేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి ఆ పేరు ఎలా మారిందో. సంస్కృతంలో స్తంభాద్రిగా మొదలై జనాల వాడుకలో కంబంమెట్టు అయ్యింది. ఆ తర్వాత ఖమ్మం మెట్టుగా మారి ఫైనల్గా ఇప్పుడు మనం పిలుస్తున్న ఖమ్మంగా స్థిరపడింది. ఒక పేరు వెనుక ఎంత ప్రయాణముందో కదా. ఒక్కసారి ఆలోచించండి. స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్న ఆ ఒక్క స్తంభం మొత్తం నగరానికే గుర్తింపుగా, దాని ఉనికికే కారణంగా మారింది. అంటే ఒకే ఒక్క రాయి ఒక సిటీ ఐడెంటిటీని నిర్మించిందన్నమాట. అద్భుతం కదూ? సరే, ఈ స్తంభం కథ పక్కన పెడితే ఖమ్మం అనగానే మనకు గుర్తొచ్చేది ఇంకొకటుందే. అదే ఖమ్మం కోట. ఈ నగరం యొక్క సుదీర్ఘమైన, ఎన్నో మలుపులు తిరిగిన చరిత్రకు ఇదొక సజీవ సాక్ష్యం. ఈ కోట దాదాపు 1000 ఏళ్ల చరిత్రకు నిలువుటద్దం. సుమారు 950లో కాకతీయులు దీనికి పునాది వేస్తే, ఆ తర్వాత వచ్చిన ముసునూరి నాయకులు, కుతుబ్ షాహీలు, చివరికి నిజాంలు, ఇలా ఒకరి తర్వాత ఒకరు దీన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి రాజవంశం తమదైన శైలిలో దీన్ని విస్తరించారు, మార్పులు చేశారు. అందుకే ఈ కోటలో మనకు చరిత్ర పొరలు పొరలుగా కనిపిస్తుంది. ఇది కేవలం రాళ్లతో కట్టిన కోట కాదు, మధ్యయుగపు ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పాలి. 40 నుంచి 80 అడుగుల ఎత్తైన గ్రానైటు గోడలు. ఊహించుకోండి ఎంత పటిష్టంగా ఉంటుందో. ఫిరంగుల కోసం ప్రత్యేకంగా కట్టిన బురుజులు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా శత్రువులు ముట్టగించినప్పుడు కూడా నీటి కొరత రాకుండా ఉండేందుకు వర్షపు నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థలు. అందుకే ఇది అప్పట్లో ఒక అజేయమైన దుర్గం. ఈ కోటలో మరో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ హిందూ, ఇస్లామిక్ వాస్తుశైలులు రెండూ కలిసిపోయి కనిపిస్తాయి. ఒకవైపు కాకతీయుల కాలం నాటి ఆలయాల ఆనవాళ్లు, రాతి శిల్పాలుంటే, మరోవైపు కుతుబ్ షాహీలు కట్టించిన మసీదులు, పర్షియన్ భాషలో ఉన్న శాసనాలు కనిపిస్తాయి. ఈ రెండు సంస్కృతుల కలయికే ఖమ్మం కోటను మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. సరే, ఇప్పటిదాకా మనం రాజుల కథలు, కోటల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు టైం ట్రావెల్ చేసి 20వ, 21వ శతాబ్దంలోకి వద్దాం. ఈ ఆధునిక కాలంలో ఖమ్మం ఎలా మారిందో చూద్దాం. ఇప్పుడు చూడండి, 1901లో అంటే 20వ శతాబ్దం మొదట్లో ఖమ్మం జనాభా ఎంతో తెలుసా? కేవలం 9000. అవును, కేవలం 9000. కాని సరిగ్గా 80 ఏళ్లు గడిచేసరికి 1981 నాటికి ఆ సంఖ్య 1,00,000 దాటిపోయింది. 9000 నుండి 1,00,000కి. ఎంత పెద్ద మార్పు కదా! ఈ పెరుగుదలే ఖమ్మం ఒక చిన్న పట్టణం నుండి ఒక పెద్ద నగరంగా ఎలా ఎదిగిందో చెప్పకనే చెప్తోంది. అయితే ఈ అభివృద్ధికి కారణాలేంటి? చాలా ఉన్నాయి. 1953లో జిల్లా హెడ్ క్వార్టర్స్ అవడం ఒక పెద్ద మలుపు. మున్నేరు నది మీద కట్టిన ప్రాజెక్టుల వల్ల వ్యవసాయం పెరిగింది. రైల్వే నెట్వర్క్లో ఇదొక ముఖ్యమైన జంక్షన్ అయింది. ఇక ఈ మధ్యకాలంలో చూస్తే కొత్త మెడికల్ కాలేజ్, దాదాపు 19 కంపెనీలతో నడుస్తున్న పెద్ద ఐటీ హబ్, ఇవన్నీ ఖమ్మం అభివృద్ధి వేగాన్ని మరింత పెంచాయి. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఈ నగరం తన గతాన్ని, తన వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొంటోంది. ఆ సవాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఒకవైపు మనకు 1000 ఏళ్ల నాటి కోట, ఎన్నో ప్రాచీన ఆలయాలు లాంటి అమూల్యమైన వారసత్వ సంపద ఉంది. మరోవైపేమో వాతావరణం వల్ల అవి దెబ్బతినడం, నగరం విస్తరిస్తున్న కొద్దీ ఆక్రమణలు పెరగడం, వాటిని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇలాంటి ఆధునిక ముప్పులు వాటిని వెంటాడుతున్నాయి. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే: ఒక నగరం
తన భవిష్యత్తు కోసం పరుగులు పెడుతూనే తన గతాన్ని, తన మూలాలను ఎలా గౌరవించుకోవాలి, అభివృద్ధికి, వారసత్వ పరిరక్షణకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఈ ప్రశ్న ఒక్క ఖమ్మం గురించే కాదు, మనందరి గురించి కూడా.